హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. కులం మతాన్ని రాజకీయాల్లోకి తెస్తున్న టీడీపీ రాజకీయ లబ్ధి కోసం ఫేక్ వీడియోలు సృష్టిస్తోందన్నారు. తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబుకు సుప్రీంకోర్టు మొట్టికాయ వేసినా బుద్ధి రాలేదన్నారు. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చిన జీవోలను రద్దు చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు వరదు కళ్యాణి. హిందూ ధర్మ పరిరక్షణ కోసం మహానేత రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు, అలాగే జననేత జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ఎంతగానో వాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసేటప్పుడు కృషి చేసిన పరిస్థితి మనందరం చూసాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతసేపు కూడా రాజకీయాల్లోకి కులాన్ని మతాన్ని తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందడం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇలాంటి ఫేక్ వీడియోలు తయారు చేయడం అయితేనేమి, అలాగే ఆ దేవదేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందంటూ తప్పుడు ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. రాజకీయాల్లోకి దేవుడిని లాగొద్దు అని చెప్పి అయినా కూడా సిగ్గు లేకుండా, సుప్రీంకోర్టు అంటే గౌరవం లేకుండా ఫ్లెక్సీలు వేసి కల్తీ జరిగింది అంటూ తప్పుడు ప్రచారానికి వీలు పూనుకున్నారు. 746, 747 జీవోలు వైఎస్ఆర్ గారు ఆ జీవోల్ని తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2009 ఎన్నికల ప్రచారంలో ఆ జీవోలు రద్దు చేస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ దానికి రివర్స్గా మాట్లాడుతూ ప్రజల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.